హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషనల్ ఛానల్. అక్టోబర్ మొదటి వారంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడగటానికి అవకాశం ఉన్న కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నూతన చైర్మన్గా దినేష్ కరా నియమితులయ్యారు. ఈ ఎస్బీఐ చైర్మన్ పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. దినేష్ కరా కంటే ముందుగా ఎస్బీఐ చైర్మన్గా ఉన్న వ్యక్తి రజనీష్ కుమార్. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ మధ్యకాలంలో ప్రస్తుతం ఉన్న వాళ్ళని చైర్మన్గా అడుగుతున్నారు. అంతకుముందు ఎవరు ఉంటున్నారు అనేది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్గా అడుగుతున్నారు. కాబట్టి ఇంతకు ముందున్న చైర్మన్గా రజనీష్ కుమార్ గారిని కూడా గుర్తుంచుకోవాలి. భారత క్రీడా ప్రాధికార సంస్థ నూతన లోగోను రూపొందించింది. ఆ లోగో మీద SAI అనే 3 ఇంగ్లీష్ అక్షరాలతోటి ఉంది. SAI అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. గతంలో కూడా ఒక లోగో ఉంది మన క్రీడా ప్రాధికార సంస్థకి. అది 1982లో రూపొందించింది. అక్టోబర్ మొదటి వారంలోని కొన్ని రోజుల ప్రాముఖ్యాన్ని అంతర్జాతీయంగా చూసినప్పుడు UNO ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి రోజుల్ని మనం పరిశీలించినట్లయితే అక్టోబర్ 1 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అక్టోబర్ 2ని మన దేశంలో మహాత్మా గాంధీ జయంతిగా మనం జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ ప్రవచించినటువంటి అహింసా సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నాం. అక్టోబర్ 5ని యునెస్కో వరల్డ్ టీచర్స్ డేగా గుర్తించింది. UNO వరల్డ్ హ్యాబిటెంట్ డే ప్రపంచ నివాసితుల దినోత్సవంగా గుర్తించింది. దీనికి ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి థీమ్ 2020కి ఇచ్చినటువంటి థీమ్ ఏంటిది అంటే హౌసింగ్ ఫర్ ఆల్ ఏ బెటర్ అర్బన్ ఫ్యూచర్. మనకు ఎగ్జామ్స్లో వరల్డ్ హ్యాబిటెంట్ డే 2020 థీమ్ ఏంటిది అనేది అడగటానికి ఆస్కారం ఉంది. వన్డే క్రికెట్లో వరుసగా 21 మ్యాచ్లు గెలిచే ప్రపంచ రికార్డును నెలకొల్పిన మహిళా క్రికెట్ జట్టు ఏది అని అడిగినప్పుడు ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు వరుసగా 21 మ్యాచ్లు గెలిచింది. 21వ మ్యాచ్ ఏ టీం మీద గెలిచింది అని అడిగినప్పుడు న్యూజిలాండ్ పైన గెలుపొందింది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టే కాదు, ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు కూడా 2003లో రికీ పాంటింగ్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఈ రికార్డుని నెలకొల్పింది. బ్రహ్మోస్ క్షిపణిలో పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బూస్టర్ పరీక్ష విజయవంతమైంది. బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ మిసైల్ని ఒడిశాలోని బాలాసోర్ కేంద్రం నుంచి ప్రయోగించారు. బ్రహ్మోస్ క్షిపణి అత్యంత సుదూరాలని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఇప్పుడు తయారు చేసినటువంటి ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలం మీద 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఛేదిస్తుందని DRDO ప్రకటించింది. భారత నావికాదళంలో దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి అస్త్రం స్మార్ట్. దీన్ని కూడా ఈ మధ్యనే ఒడిశాలోని తీర ప్రాంతం నుంచి దీన్ని ప్రయోగించి విజయవంతం అయినట్టుగా DRDO ప్రకటించింది. స్మార్ట్ దీనిని ఫుల్ ఫామ్ చూసినట్టయితే మనం సూపర్సానిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో. ఇటువంటి ఫుల్ ఫామ్స్ను కూడా ఎగ్జామ్స్లో అడగటానికి అవకాశం ఉంటుంది. DRDO ఈజ్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. ఒక గేమ్ చేంజర్గా ఈ అస్త్రాన్ని స్మార్ట్ని DRDO అభివర్ణిస్తుంది. కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చినటువంటి మోటారు వాహనాల చట్టం 2019లో కొత్తగా ఒక సెక్షన్ని చేర్చింది. ఆ సెక్షన్ ఎంత అంటే సెక్షన్ 134A. ఏంటి 134A సెక్షన్ యొక్క ప్రాధాన్యత అంటే సాధారణంగా యాక్సిడెంట్స్, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మనందరికీ మంచి చేయాలన్నా కానీ సంకోచిస్తూ ఉంటాం. కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందనేటటువంటి ఒక భయమైన ఇది ఉంటుంది అందరికీ. ఈ భయాన్ని పోగొట్టడానికి అంటే సహాయం చేసే వాళ్ళకి భద్రత కల్పించడమే, మానవతావాదులకు భద్రత కల్పించడమే ఈ సెక్షన్ యొక్క ఉద్దేశం. IPLను సురక్షితంగా నిర్వహించేందుకు ఆటగాళ్ల కోసం రూపొందించినటువంటి చట్టం ఫ్రేమ్ ఏదైతే ఉందో దాని పేరు బయో బూబుల్. హెపటైటిస్ C వైరస్ను గుర్తించినందుకు గాను అమెరికన్ శాస్త్రవేత్తలు హార్వీ ఎల్లర్ట్, చార్లెస్ M. రైస్ మరియు బ్రిటిష్ శాస్త్రవేత్త మైకెల్ హటన్లకు సంయుక్తంగా ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. రక్తం ద్వారా వ్యాపించే హెపటైటిస్ని గుర్తించి ప్రపంచానికి తెలియజేసినందుకు వీరికి ఆ నోబెల్ బహుమతి దక్కింది. ప్రతి ఏటా జూలై 8న వరల్డ్ హెపటైటిస్ C డేగా జరుపుకుంటారు.
జూలై 8 వరల్డ్ హెపటైటిస్ సి డేగా జరుపుకుంటారు. ఇటువంటి వాటిని మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా సుమారు 40 కోట్ల మంది ఈ హెపటైటిస్ సి బారిన పడ్డారని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు తెలియజేస్తున్నాయి. విశ్వం యొక్క పరిధిని మరింత పెంచినందుకు గాను, బ్లాక్ హోల్స్ పైన విస్తృతమైనటువంటి పరిశోధన చేసినందుకు గాను, బ్లాక్ హోల్స్ని మనందరికీ దాని పట్ల మరింత అవగాహన పెంపొందించేందుకు కృషి చేసినటువంటి బ్రిటిష్ శాస్త్రవేత్త రోజర్ పెన్రోజ్, జర్మనీ శాస్త్రవేత్త రిహార్డ్ గెంజిల్, అమెరికన్ శాస్త్రవేత్త ఆండ్రియా గేజ్లకు ఈ ఏడాది ఫిజిక్స్ భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రకటించింది. సెంట్రల్ సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ 2014-18కి సంబంధించి ఈ మధ్య ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఆధారంగా వారు చేసినటువంటి ఒక సర్వేని నివేదికను విడుదల చేశారు. దానిలో ముఖ్యంగా ఏముంది అంటే, భారత్లో సగటు భారతీయుల ఆయు ప్రమాణం ఎంత ఉన్నది అని వాళ్ళు ప్రకటించడం జరిగింది. సగటు భారతీయుడి యొక్క ఆయువు 69.4 సంవత్సరాలుగా ఇచ్చారు. అందులో పురుషుల వయసు చూసినప్పుడు 68.2 ఇయర్స్ గాను, మహిళల వయసు చూసినప్పుడు 70.7 ఇయర్స్ గాను ఉంది. అదేవిధంగా రాష్ట్రాల వారీగా, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా కూడా పురుషుల మరియు మహిళల ఆయు ప్రమాణాన్ని విడుదల చేశారు. అందులో ప్రజల ఆయు ప్రమాణంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా కేరళ రెండవ స్థానంలో ఉంది. ఆయు ప్రమాణంలో ఏ రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయి, పురుషుల ఆయు ప్రమాణం ఎంత, మహిళల ఆయు ప్రమాణం ఎంత అనేది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్. 1970-75 మధ్య సగటు భారతీయుల జీవితకాలం 49.7 ఇయర్స్గా ఉండేది. ప్రస్తుతం అది 69.4గా చేరింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి చేపట్టే సుదూర పర్యటనల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బోయింగ్ 777 భారత్కి చేరింది. అత్యంత శక్తివంతమైన విమానం, అన్ని దాడులను తట్టుకొని సైతం నిలబడగలిగేటటువంటి ఈ బోయింగ్ 777కి మన దేశంలో ఎయిర్ ఇండియా 1గా పిలుస్తున్నారు. ఈ విమానంపై ఇండియా అని ఇంగ్లీషులో, భారత్ అని హిందీలో రాసి ఉంటుంది. అశోక స్తూపం చిహ్నాన్ని కూడా ముద్రించారు. బోయింగ్ 777ని మన దేశంలో ఏమని పిలుస్తారు అనే బిట్కి ఎయిర్ ఇండియా 1గా మనం సమాధానం చెప్పచ్చు. అంతేకాకుండా దాని మీద ఏ స్తూపాన్ని ముద్రించారు అని అడగటానికి కూడా అవకాశం ఉంటుంది బిట్గా. జన్యువులను మనకు అవసరమైన రీతిలో ఖచ్చితంగా కత్తిరించేందుకు ఓ పద్ధతిని, జెనెటిక్ సిజర్స్ని ఆవిష్కరించినందుకు గాను ఫ్రాన్స్ శాస్త్రవేత్త ఎమాన్యుయల్ షార్పెంటర్, అమెరికన్ శాస్త్రవేత్త జెన్నిఫర్ ఏ డౌడ్నాలకు ఈ ఏడాది రసాయన శాస్త్రం, కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి దక్కింది. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలకు జెనెటిక్ సిజర్స్ని ఆవిష్కరించినందుకు గాను వాళ్ళకి కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి దక్కింది. గతంలో వీరిద్దరూ 2012లో CRISPR-Cas9 అనే పద్ధతిని కూడా ఆవిష్కరించారు. నోబెల్ బహుమతికి సంబంధించినటువంటి వైద్య శాస్త్రంలో కానీ, రసాయన శాస్త్రంలో, ఇంకా లిటరేచర్, ఈ రకంగా అన్నిటిలో నోబెల్ బహుమతి ప్రకటించడం జరుగుతుంది. ఈ నోబెల్ బహుమతులకు సంబంధించినటువంటి వీడియోని కూడా ఒకటి సపరేట్గా చేసి ఈ ఆచార్య ఎడ్యుకేషనల్ ఛానల్లో మీ ముందుంచుతాను. ఒకసారి ఇప్పుడు చూసినటువంటి ఈ అంశాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి క్వశ్చన్స్గా అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్స్ని ఏ రకంగా అడగచ్చు అనేది చూస్తే, సెంట్రల్ సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన నివేదిక 2014-18 ప్రకారం ప్రజల ఆయు ప్రమాణాల్లో రెండో స్థానంలో ఏ రాష్ట్రం ఉంది. ఇక్కడ నేను మొదటి రాష్ట్రం అని అడగలేదు, రెండో స్థానంలో ఏ రాష్ట్రం ఉంది అంటే ఈ రకంగా కూడా బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. SBI నూతన చైర్మన్ దినేష్ కరా, ప్రస్తుత చైర్మన్ దినేష్ కరా. మరి వీరికి ముందు పనిచేసిన చైర్మన్ ఎవరు? వరల్డ్ హెపటైటిస్ సి డేగా ఎప్పుడు జరుపుకుంటారు? నెక్స్ట్ పార్ట్ 2కు సంబంధించినటువంటి వీడియోని మీ ముందు ఉంచుతాను. థ్యాంక్ యూ.